వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి వైఎస్ఆర్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నర్సీపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ చైర్మన్, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఆనాడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తారీఖున పార్టీని ఆవిర్భించడం జరిగింది. నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుందాం. ఈ 15 సంవత్సరాల్లో కూడా జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలతో పాటు అందరూ కూడా తెలుసుకొని ప్రజలతో మమేకమై ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సంగతి మనందరూ కూడా తెలుసు. దానికి తోడు ఏదైతే అధికారంలోకి వచ్చామో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించిన ఘనత జగనన్న అని చెప్పి సందర్భం తెలియపరచాలి. ఒక్క ముఖ్యం చెప్పాలి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్లు పడ్డాయంటే జగనన్నకి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు కూడా జగనన్న ఆధ్వర్యంలో జగనన్న పిలుపు మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరపున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం.